ఊరికే కదండి అసలు ఈ మొత్తం 5-6 ఊర్లకి ఇలాగ సుబ్బారావు గారు అంటే చాలా ఫేమస్. అన్నవరం ప్రసాదం కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ. పెడతామండి. అప్పుడు అందులో లాలికాయల పొడి, నెయ్యి దింపండి. 1/2 కేజీ నెయ్యి వేసామండి ఇందులో. వచ్చి ఈ వాటర్ వాడాలి ఊరంతా. ఇప్పుడు వాటర్ ఏంటంటే మాకు పైపు నీళ్ళు కట్ట అనుకోండి పచ్చగా వస్తండి రైసు, అది ఈ వాటర్ అటుకెళ్ళి ఊరంతా కూడా వాడతారండి. నవరాత్రులకి లడ్డు పెడతారని స్వామి దగ్గర. ఆ లడ్డు కూడా వేలం వేస్తారు. ఎప్పటి నుంచో చేసుకుంటున్నామండి. అంతా చాలా బాగా జరుగుతుందండి. హిందువుగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నానండి ఇన్ని కార్యక్రమాలు. ఎంట్రన్స్ లో మనకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. దీనికి ఆనుకునే సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని కోనాల అనే గ్రామంలో ఉన్నానండి. మన గోదావరి జిల్లాలో కొన్ని విలేజెస్ అయితే చాలామంది తీయట్లేదు అనమాట. అంటే చిన్న విలేజెస్ అని ఆ విలేజెస్ తీసే ప్రయత్నంలో ఈ విలేజ్ అయితే తీస్తున్నాను అనమాట. ఈ విలేజ్ చిన్న విలేజే కానీ చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 100 years దాటిన మండువాలోగిలు కూడా ఉన్నాయన్నమాట. ఈ గ్రామం ఎలా ఉండబోతుందో చూద్దాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కోనాల అనే గ్రామం. ఈ గ్రామం సమీప పట్టణమైన తణుకుకి ఇంచుమించు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోనాల ఈ గ్రామంలో ప్రధానంగా పండే పంట వరి. కొన్ని గ్రామాలు చిన్న గ్రామాలు అయినప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తాయి. అలాంటి గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో ఇప్పటికీ 100 సంవత్సరాలు పైబడిన మండువాలోగిళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో ఈ రోజు చూద్దాం రండి. మనకి ఈ గ్రామంలో ఎంటర్ అవగానే మనకి ఎక్కడ చూసినా చాలా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. చుట్టూ పచ్చదనం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఎక్కడైనా దారి పొడవునే ఎక్కువగా కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ వరుసనే తాడి చెట్లు అయితే కనిపిస్తున్నాయి ఈ కోనాల దారి మధ్యలో.
లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరు అసలు ఈ విలేజ్ కోసం చాలా మందికి తెలియదు అన్నమాట, ఇంత మంచి విలేజ్ ఉందని. ఇవన్నీ వరుసనే తాడి, ఈ పక్కన అంతా కొబ్బరి చెట్లు. అసలు మొత్తం ఎటువైపు చూసినా నేచరే కనిపిస్తుంది. మనకి కోనాలు వెళ్తున్న దారి మధ్యలో లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా పండే పంట వచ్చేసి వరి. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే రైనీ సీజన్లోని వరద అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్రకాలం అయితే పొంగడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే ఈ పంట పొలాలన్నీ మునిగిపోతాయి అన్నమాట. అదొక్కటే మైనస్ ఈ గ్రామానికి వచ్చేసి. అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. అంతేకాకుండా ఈ గ్రామంలో మనకి పంచదార చిలకలు అనేది కూడా తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఒకటే స్వీట్ షాపు, అది కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ అసలు ఎలా తయారు చేస్తారు, ప్రీవియస్లో కూడా నేను ఒక వీడియో తీశాను ఈ షాప్ మీద. మళ్ళీ తీయడానికి కారణం ఏంటంటే ఇది చాలా ఫేమస్, అందుకని తీయటం అయితే జరిగింది. అన్నవరం ప్రసాదం కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకుంటారో ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాము. గోధుమ రవ్వ, జారు రవ్వ అని బయట అమ్ముతారు ప్యాకెట్లు తెచ్చి, ఆ నల్ల బెల్లం తెచ్చి. ఎన్ని కేజీలు అని ఉంటుంది కదా. ఇప్పుడు ఏముందండి, 10 కేజీల బెల్లానికి 10 కేజీలు బెల్లం వేస్తే 5 కేజీలు నూక వేస్తామండి. 5 కేజీల నూకకి మనం గిన్నెతో కొలత ఎత్తుకుని ఆ నూక ఎంత అయితే ఒక గిన్నెతో వచ్చిందో ఆ గిన్నెకి 3 రెట్లు నీళ్ళు వేస్తాం. అంటే ఒక గిన్నె వస్తే 3 గిన్నెలు నీళ్ళు వేస్తాం. వేసి నీళ్ళు మరిగాక రవ్వ ఉడకబెట్టాక దాంట్లో బెల్లం అది చితగొట్టేసి ఇంకా అందులో వేసి పాకం పెట్టమండి. మేమైతే దాంట్లో నూక ఉడికాక అందులో వేసేస్తాం బెల్లం చితగొట్టి. దాన్ని అలా జాయిగా మంట మీద ఉడకబెడతాం. ఉడికిపోయాక కదా జీడిపప్పు నెయ్యి వేసి ఎంత టైం పడుతుందండి? ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు అండి? ఇది అన్ని కేజీలు లెక్క ఏమి ఉండదు కానండి. ఇది మొత్తం 6 కేజీలు నూకండి, 12 కేజీలు బెల్లం, నెయ్యి 1 కేజీ వేస్తామండి, కేజీ జీడిపప్పు వేసి ఇంకా బంతుల మీద అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. ఇంకా దాంట్లో అది నెయ్యి వేసి జీడిపప్పు అది వేసేస్తే అయిపోయినట్టే. ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి అన్నవర ప్రసాదం అయితే వండుతున్నారు అన్నమాట. కొంచెం అది టైం టేకిన్ ప్రాసెస్. సాధారణంగా అది కుదరదు అన్నమాట ఎవరికి. కానీ మనకి ఏంటంటే ఇక్కడ సుబ్బరావు స్వీట్ షాప్ చాలా ఫేమస్ అన్నమాట. నేను చెప్తున్నాను కాదు కానీ ఆల్మోస్ట్ ఇక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడే తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆర్డర్ కూడా ఇచ్చారన్నమాట.
చెప్పండి. అది సంతర్పణకి అన్నవరం ప్రసాదం చేస్తామండి. ఓకే అండి. మనం సొంతంగా ఏదో అన్నవరం వెళ్ళి తెచ్చుకోవాలంటే చేస్తున్నాం. ఇక్కడ ఏదో కొంచెం తయారు చేసేయమంటే చేసేస్తున్నాను. అంటే బయట ఆర్డర్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చేయలేదండి. దేవుడి కార్యక్రమాలు మాత్రం ఎవరైనా చేయమంటే చేసి పెడతాం. చేసి పెడతారు. ఏంటంటే అప్పట్లో లడ్డూలు ఫేమస్, ఇప్పుడు అన్ని ఫేమస్ అయిపోయారు. మీరు ఎక్కడ అడిగినా సుబ్బారావు గారు కొట్టంటే అన్నీ తయారు చేసేస్తున్నారు అంటున్నారు. ఏం వెళ్తూ ఉంటాయండి? నాకు ఎక్కువ సార్లు లడ్డూలు, కాదాలు, మైసూర్ బాగాలు, జిలేబీలు, మిఠాయి అచ్చులు, చిలకలు, ఆల్మోస్ట్ అన్నీ ఏంటండి. అంటే ఇక్కడ స్వీట్ షాప్ చాలా ఫేమస్ అంటారు కదా, ఎక్కడి వరకు వెళ్తాయంటారు? ఈ ఫారెన్ కూడా వెళ్తాయండి. యుఎస్, ఆస్ట్రేలియా, లండన్. ప్రతిరోజు కూడా ఈయనకి ఏ రోజు ఖాళీ ఉండదు. ఏ రోజు చూసినా ఈయనకి బజ్జీలు, సల బజ్జీలు కూడా ఫేమస్. తొనుగు నుంచి, తాడబెల్లిగూడి నుంచి, రావులపల్లి నుంచి కూడా వస్తారు బజ్జీలకు కూడా. అయినా ఈయనకి వేయడానికి ఆర్డర్లే ఖాళీ ఉండవు అసలు. ఏంటండి ఈ ఊరికి మొత్తం ఇదేనా షాపింగ్? ఈ ఊరికే కదండి అసలు, ఈ మొత్తం 5-6 ఊర్లకి ఇలాగ సుబ్బారావు గారు అంటే చాలా ఫేమస్. మీరు ఎక్కువ ఏం తీసుకుంటారండి ఇక్కడ? అంటే లడ్డు అంటారు కదా చాలా మంది, ఇక్కడ ఫేమస్ అండి. మొన్న మేము ప్రీవియస్లో తీసిన ఒకటి ఫేమస్ అని ఏదైనా ఫేమస్ అండి. ఇక్కడ ఒకటి అని పర్టికులర్గా ఏం చెప్పలేము. కేజీకి 3 దవల బియ్యం అండి. కేజీ పప్పుకి, కేజీ సాయిగుళ్ళు అండి. సాయిగుళ్ళకి కేజీన్నర బియ్యం అండి. 3 బియ్యం మామూలుగా కొట్ట బియ్యం అలా ఏరేసేసి సరిగ్గా శుభ్రం చేసేసి ఆడేస్తామండి. మొరుగుగానండి, మెత్తనే కాకుండా మొరుగు కాకుండా అలా ఆడేసేసి అది తడపెట్టేసుకుని ఇలాగా నీటిలోను తడపెట్టి అది సాటెట్టుకుని మినపిండి ఆడి కలుపుతాను. ఇందులోను బెల్లం పొడి వేసి కలుపుతాను. అదిగోండి బెల్లం పొడి.
కలిపితే ఆ రంగు వస్తుందండి, రంగు వస్తుందండి, బూరు ఆ రంగు వస్తుంది. ఇందులో వేసానండి, అలా వస్తుందండి. ఆయన అన్నీ తయారు చేస్తాడు, మేము ఓన్లీ బూరేస్తామండి. అండి శనగపప్పు శనగపప్పు కేజీ అండి, కేజీ పావు బెల్లం వేస్తామండి. శనగపప్పు శుభ్రంగా ఉడకబెట్టేసేసండి, బెల్లం కూరేసి అందులో పాకం పట్టి దాకా మొత్తం దగ్గరగా మామూలుగా దగ్గరగా వచ్చేలాగా ఉడకబెడతామండి. అప్పుడు అందులో లాలికాయల పొడి, నెయ్యి దింపే 1/2 కేజీ నెయ్యి వేసామండి. ఇందులో 6 కేజీలండి, 6 కేజీలకి 1/2 కేజీ వేసామండి. 900 దాకా వస్తాయి, 900 అండి, 900 వస్తాయి. మీడియం సైజ్ అండి, మామూలుగా ఈ సైజ్ అయితే కేజీకి 100 వస్తాయి. కావాలండి చెప్తారు. ముందు రోజు చెప్పేస్తే సరిపోద్దండి, సరిపోద్దండి. చేశారు. ఎక్కువగా అయితే చేయొచ్చండి, 10 కేజీల దాకా చేయొచ్చండి. అండి 7 రూపాయలండి. కోనాలకి సంబంధించిన మంచినీటి చెరువు మాట. అంటే ఈ కాలక్రమేణా చెరువులో వాటర్ తాగడం అనేది చాలామంది మానేశారు, కానీ ఇప్పటికీ ఇక్కడ చెరువు వాటర్ అయితే తాగుతూ ఉంటారు అన్నమాట. ఈ వాటర్ అయితే చాలామందికి చెరువు వాటర్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. ఈ చెరువు కానికి ఇక్కడ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఎలా ఉందనేది. వచ్చి ఈ వాటర్ వాడాలండి ఊరంతా. ఇప్పుడు వాటర్ ఏంటంటే మాకు పైపు నీళ్ళు కట్ట అనుకోండి, పచ్చగా వస్తండి రైసు. అది ఈ వాటర్ అటుకెళ్ళి ఊరంతా కూడా వాడతారండి. ఇది బాగుంటుందండి, నెంబర్ 1 ఉంటుందండి. చెరువు కూడా అతనే బాగు చేయించాడు పాపం. 40,000కి వచ్చేసి చెరువు కూడా సొంత చెరువు అండి ఆయనది. గుడి స్థలాలు కూడా ఆయన అంటారు. ఇంకా అలా కట్టుకున్నాం, బాగా చేసుకున్నాం.
నమస్తే. మీ పేరండి? నా పేరు పుల్లయ్య అండి, యామండ్రి పుల్లయ్య. ఈ ఊరు పోస్ట్ మ్యాన్ని. మన గత 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ రామాలయం ఏర్పడిన కాడి నుంచి కూడా వెంకన్నబాబు గుడి, గణపతి గుడి, వెంకన్నబాబు గుడి ఉత్సవాలు జరుగుతాయండి. అలాగే గణపతి నవరాత్రులు చేస్తారండి. ఇక్కడ ఉన్న కమిటీ కూడా మాది కోనాల గ్రామం కాబట్టి మేము చెప్తున్నానండి. అలాగే గణపతికి నవరాత్రులు చేస్తారు. మళ్ళీ సోమమాల వచ్చినప్పుడు 40 రోజులు కూడా గత 15 సంవత్సరాలు బట్టి సోమమాల 40 రోజులు దీక్ష పూని చేస్తారండి. అలాగే గణపతి నవరాత్రులకి లడ్డు పెడతారండి స్వామి దగ్గర. ఆ లడ్డు కూడా వేలం వేస్తారు. ఆ వేలానికి పాడుకున్న వారికి వారి కోరికలు ఏమున్నాయో ఈ కోరుకుని అవి లడ్డు పాడుకుంటే వాళ్ళకి నెరవేరుద్దండి. అదే సోమమాలలో కూడా ఆ 40 రోజుల్లో పీఠం భిక్ష అని ఓ రోజున పెడతారు. ఆ పీఠం భిక్షకి ఆ ఇస్తర్లు పాడుకున్న వాళ్ళు కోరుకుని వాళ్ళకి కావాల్సిన కోరికలు ఏం కావాలో అవి కోరుకుని ఆ ఇస్తర్లు తీస్తే ఆ ఇస్తర్లు తీసిన వాళ్ళు కూడా వాళ్ళ కోరిన కోరికలు కూడా నెరవేరుతాయండి. ఈ గుడికున్న ప్రతిష్టత అదండి. చాలా బాగా ఉంటుంది. కళ్యాణం చేస్తారండి. అమ్మవారికి కళ్యాణం చేస్తారు. గణపతి నవరాత్రులకి చేస్తారండి. హిందువుగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నానండి. మేము ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ అందరం కలిపి చేసుకుంటామండి. శ్రీరామ కళ్యాణం కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారండి. అలాగే 40 రోజుల దీక్ష కూడా, అయ్యప్ప స్వామి దీక్ష కూడా ఇక్కడ పీఠం పెట్టుకుని ఇక్కడే చేస్తామండి. మొత్తం అన్నీ బాగా చేస్తామండి. దేవి నవరాత్రులు వేరే చోట చేసినా కానీ ఇక్కడ కూడా చేస్తారు. మొత్తం పీఠం కూడా అన్నీ పెట్టుకుని చేస్తామండి. గణపతి నవరాత్రులు అన్నీ బాగా చేస్తారండి. ఏది అనుకున్నా మనం మనసులో ఏం అనుకుని చేసుకున్నా కానీ ఇక్కడ నెరవేరుతుందని మాకు నమ్మకం అండి. పుట్టినందుకు చాలా గర్విస్తున్నానండి. ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నందుకు భగవంతుడు మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గ్రామం కోసం అయితే ఇప్పుడు ఇక్కడ ఏది జరిగినా కూడా బాగా జరుగుతుంది అండి. ఏ ఇబ్బందులు ఉండవు, ఏ గొడవలు ఉండవు, ఏముండవు, అంతా బాగానే జరుగుతుంది. ఓటింగ్ 10,000 ఉంటుంది. ఊరు బాగుంటుందండి. అది ఒక పంట ఏంటంటే స్వర్ణ పండితే మాకు స్వర్ణ ఊడిపోయి పండితే 2 పంటలు పండవు. దాళవా సారా కూడా ఊడిపోయి పండితే. హౌస్ వచ్చేసి 100 years అబౌవ్ అయితే అయింది. ప్రీవియస్లో కూడా నేను ఈ హౌస్ కోసం అయితే తీసాను. ఇది సెకండ్ వీడియో అన్నమాట. అంటే చాలా మంది అయితే అడగడం జరిగింది అన్నమాట ఈ హౌస్ గురించి బాగుందనేసి. సో చాలా అమౌంట్ ఖర్చు పెట్టి మళ్ళీ రీమోడలింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ హౌస్ ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాము.
రీమోడలింగ్ చేశారని చెప్పాను కదా, ఇదంతా టైల్స్ మాట. చూద్దాం ఈ హాల్ ఎలా ఉండబోతుంది అనేది. ఎంట్రన్స్లో అయితే 4 స్తంభాలతో అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి అన్నీ టేకే మాట. ఇక్కడ యూజ్ చేసినవి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ టేకే. లోపల ఫర్నిచర్ కూడా అంత చేయించి చాలా అమౌంట్ ఖర్చు పెట్టి రీమోడలింగ్ అయితే చేయించారంట. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాయన్నీ వచ్చేసి టేకే మాట. పైన సరంబి కూడా అంతా టేకే. ఇది ఏమంటారంటే దీన్ని పడక కుర్చీ అంటారు. చాలామందికి తెలుసు. అంటే ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. ఎలా అంటే ఇదివరకు వీటి మీద కూర్చొని ఇక్కడ చేతులు పెట్టుకోవడానికి వీలుగా చెక్కలు పెట్టేవారు అన్నమాట. వదిలే ఇవి ఏంటంటే మనకి చేతులు పేపర్ గట్ట చదువుకోవడానికి వీలుగా ఇవి అయితే ఇలా ఉంచేవారు. సాధారణంగా ఏంటంటే తర్వాత టైల్స్ అయితే వేస్తున్నారు కదా, వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు నడవడానికి వీలుగా మ్యాట్లతో అయితే ఉంచేస్తారన్నమాట. ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇదంతా మ్యాటే. ఫస్ట్ బెడ్రూమ్ మాట. అంటే ఇక్కడ అసలు రాగానే భలే నీట్గా ఉంచారు. ఇవన్నీ టైల్స్తో అయితే అరేంజ్ చేసేసారన్నమాట. అంటే రీమోడలింగ్ చేశారని చెప్పాను కదా. కానీ ఇక్కడ ఉన్న వస్తువులన్నీ 100 years అబోనే. ఇప్పుడు కనిపిస్తున్న బీరువా కూడా 100 years. దీని గ్లాస్ కూడా అంటే ఇదివరకు ఇప్పటికీ గ్లాసెస్ అయితే ఉంటున్నాయి కానీ బీరువాలకి అన్ని వుడ్తో అయితే తయారు చేసేవారు కదా. ఇవి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇదైతే మనం ఒకసారి క్లియర్గా అయితే చూద్దాము. ఎంట్రన్స్లో మనకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. దీనికి ఆనుకునే సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకిలాగైతే ఉంది. అది కూడా 100 years అబోనే తోటే. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ వుడ్డే మనకి వుడ్ మెటీరియల్ అయితే కనిపిస్తాయి అన్నమాట.
దీనికి కూడా ఒక గ్లాస్ అయితే ఉంది, అది కూడా క్లియర్గా అయితే చూద్దాం. మనకి ఎక్కడ చూసినా చాలా నీట్గా అయితే ఉంది. ఇవన్నీ టైల్స్ అని చెప్పాను కదా. మనకి హాల్లో వచ్చేసి మ్యాట్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ అసలు ఆ కింద ఏం పడినా క్లియర్గా అయితే కనిపించేస్తుంది అన్నమాట. అస్సలు డస్ట్ అయితే లేదు. ఇది ఒక బెడ్రూము. మనకి ఎక్కడ చూసినా చాలా నీట్గా అయితే ఉంది. పైన అంతా ఒక సరంబిలా అయితే ఉందన్నమాట. కిచెన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను, కానీ ఒక డూప్లెక్స్ లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అరేంజ్ చేశారు అనమాట. అంటే ఇష్టం అనేది ఉండాలి, ఎక్కడైనా ఇంతటి అరేంజ్ చేసుకోవచ్చు అంటానికి ఇదే నిదర్శనం. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుందని. కిచెన్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది. ఒకసారి అయితే క్లియర్ గా అయితే చూసేస్తాను. అంతా ఓపెన్ ప్లేస్ మాట. మనకి ఏంటంటే ఇదివరకు ఇంత ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకునేవారు. సో ఆ మమకారంతో ఇంకా వీటిని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇది వచ్చేసి అతి పురాతనమైన శివాలయం. కోనాలు వెళ్ళే గ్రామం మధ్యలో లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎటు చూసినా గ్రీనరీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ కోనాలలో ప్రధానంగా పండే పంట వచ్చేసి వరి.
కట్టి మొత్తం 150 సంవత్సరాల పైన అయితే అవుతుందంట. ఇది మళ్ళీ రీమోడలింగ్ అయితే చేశారు. కొంచెం ఇంటి కోసం అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ నాన్నగారి పేరేంటండి? మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి. ఓకే, మీ నాన్నగారు కట్టించారా మీ తాతయ్య గారు? మా నాన్నగారు అనవమని పెట్టలేదు. మేము మామూలుగా మా తాతగారి తమ్ముడు గారు మా నాన్నగారు కొంటే మా నాన్నగారు మేము కొన్నమాట. ఇది ఓకే, ఇది మా మా వంశంలో వస్తుందన్నమాట. ఇది ఓకే, అంటే ఇది ఎన్నో తరం అంటారు ఇప్పుడు? ఇది 1 2 ఇది నాది 3వ తరం ఉంది. 3వ తరం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకా ఇంటి మీద మమకారంతో మళ్ళీ రీమోడలింగ్ చేసి ఉంటారని చెప్పి ఇచ్చామంట. చక్కెరతో సరబేది. ఓకే, అప్పుడు ఇల్లు కట్టిపోయారు. ఇది కట్టి 70 ఏళ్ళు అయింది సరబేసి. అంతకితం ఇది ఎదురే తీసేసాం. ఓకే, తీసేసి సరబేసిందండి. బిల్డర్స్ వైజాగ్ వాళ్ళ మిస్సెస్.
కట్టమంటున్నారమ్మా ఇప్పుడు ఇల్లా బిల్డింగ్ కట్టారు చల్లగా ఉంటుందండి ఇది. అంటే మామూలుగా ఈ పాతిళ్ళు మానేసి పత్తిలు పడగొట్టే మనం ఏకలం లోలుగా పడగొట్టేసాం మేము. పడగొట్టేసి మేము మనం బిల్డింగ్ కట్టాము, స్లాబ్ వేయలేదు. పాత లోగులు పడగొట్టేసి పత్తిని కట్టమంటారు. మాదిరి పడిపోనే ఉంటే పడగొట్టేసి పత్తి లోగులు పెంకులు బిల్డింగ్ కట్టమంటారు. పాతి పని అవుతుందమ్మా. ఉన్నా కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆడు లేడీస్ ఏమంటారు, పడగొట్టేయండి పత్తి బిల్డింగ్ కట్టుకుంటే ఎవరిదైనా పని చేయండి అన్నట్టుగా మాట్లాడతారు. అయ్యో మన అలాగే మాది అలాగే పడగొట్టు ఈలో మీది మండువాలోగిలేనండి. మండువలో పడగొట్టేసి బిల్డింగ్ కట్టుకున్నాం, స్లాబ్ వేయలేదు ఇంకా. మీకేంటంటే మండువా వీళ్ళు ఈ టైప్ సుబ్బారావు గారు అబ్బులు గారు అదమ్మా. ఓకేనండి. విలేజ్ ఇక్కడ ఓటింగ్ మట్టికి 1800 ఓటింగ్. ఊరు చిన్నదైనా కానీ బాగుంటారు జనం అందరూ. ఇక్కడ పండి వర్రి ఖరీఫ్ 2 పంటలు వర్రి పండుద్ది. అందరూ ఎక్కువ వ్యవసాయమే చేస్తారు ఇక్కడ. ఫ్యాక్టరీలు తక్కువ. ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్లు ఫ్యాక్టరీ ఉంది దూర దగ్గర. సంథింగ్ ఇంకేంటి ఇక్కడ వీళ్ళు దీనికి వేసిన కర్ర టేకు ఇదేపిని లోనంతా మద్ది. అది పాతిల్లో ఉండాలని మాకు ఒక కోరిక, అందుకని తీసుకున్నారు. అందుకని దీన్ని కొనుక్కున్నాం. శుభ్రం దీన్ని బాగా చేసుకుని ఇందులో ఉండవు, సేఫ్టీ ఉంటుంది. సమ్మర్లో అది కూడా ఒక ఏసీ గొడవ అనేది ఉండదు, చాలా బాగుంటాయి. అది మాకు ఏసీలు పడవు, ప్రకృతి గాలికి ఎక్కువ అవకాశం ఇస్తాం. చేస్తాను. ట్రాక్టర్లు ఉంటాయి. మోల్డింగ్ చేయించాం దీని కొద్దిగా. ఇదివరకు ఏమంటే అంటే మట్టి అరుగులు మట్టి అన్ని లోనకి దిగిపోతే మళ్ళీ రీమోల్డింగ్ అంటే మొత్తం కుమ్ము తుడిచి లోన్ మళ్ళీ 30 మెట్లు వేసి ఫ్లోరింగ్ చేసి దాని మీద సిమెంట్ చేశారు. కొనుక్కున్నాం. ఫ్లడ్ వచ్చేద్దని బ్రాహ్మలు ఎత్తుగా కట్టారు ఇల్లుని. ఆ తర్వాత గట్లు వచ్చి రేటు గట్టికి వేసాక బాగానే ఉంది. ఈ ఇంటికి 2-3 లక్షలు పెట్టాము పెట్టుబడి. ఆ తర్వాత ఉన్న అన్నయ్యలలో బయటకు వెళ్ళారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు బయట, అక్కడికి వెళ్ళారు. ఇక్కడ దోళ్ళు టాయి అన్నీ బాగుంటుందని, లొకేషన్ బాగుంటుంది, ఖాళీగా ఉంటుంది. ఇక్కడ టాటలు అవి పెట్టుకున్నాం. ఒకటి ఊళ్ళో కూడా ఇలాంటి మండువాలు, ఒక మండువాలు ఉంది, పెంకుటిల్లో 4-5 ఉన్నాయి. బాగుంటాయి. ఇల్లు కూడా విలేజ్ కూడా మంచిది. ఇక్కడ గొడవలు గోసులు ఉండవు, రాజకీయం పెద్ద ఉండదు. అందరూ కలివిడిగా ఉంటారు, సమిష్టిగా పని చేసుకుంటారు. ఏదైనా పండుగలు వచ్చినా ఏదొచ్చినా అన్ని గొడవలు లేకుండా అయినా ఏదైనా చాలా బాగా చేసుకుంటారు. రాజకీయంగా పెద్దగా ఎవరో రాజకీయం చేయరు. ఎవరు రాజకీయం వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి గొడవకు ఒక్కొక్కరికి వెళ్తాం కానీ ఉంటాం కానీ ఉండరు. ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.